తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి తీరు యావత్ భారతదేశంలో ఒక మతిస్థిమితం లేనటువంటి వ్యక్తి మాట్లాడినట్టుగా బాధ్యత రహితంగా మాట్లాడినట్టుగా కనబడుతుంది. ఒకసారి మీరు ఆలోచిస్తే కేవలం మన పదవి కాపాడుకోవడం కోసం, రాహుల్ గాంధీ మెప్పు కోసం ఏదో మాట్లాడాలి కాబట్టి ఒక విమర్శ చేయాలన్నట్టుగా విమర్శ చేస్తూ ఉన్నారు. కానీ నిజంగా రేవంత్ రెడ్డి మాటలు ఒక బుడ్డర్ ఖాన్ మాటలు లెక్క ఒక బుడ్డర్ ఖాన్ని తలపిస్తున్నట్టుగా మాట్లాడుతున్నాడు. తెలంగాణలో ఆయన పదవి కాపాడుకోవడానికి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితిని గమనించి ఏదో ఒక రకంగా తన పదవికి ఉన్నటువంటి గండాన్ని తప్పించుకోవడానికి రాహుల్ గాంధీ పాదాల దగ్గర తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నాడో అడుగుతున్నాం. ఈరోజు ముఖ్యమంత్రి లేకుండా సెక్రటేరియట్లో మంత్రులను అధికారులను సమీక్ష చేసినటువంటి రాహుల్ గాంధీ దూతన ఒక రాజ్యాంగేతర శక్తిగానా ఈరోజు మీనాక్షి నటరాజన్ ఎప్పుడైతే సెక్రటేరియట్లోకి ఎంటర్ అయిందో ఆ రోజే రేవంత్ రెడ్డి ఒక అసమర్థుడిగా, రేవంత్ రెడ్డి ఒక డమ్మీ ముఖ్యమంత్రిగా మిగిలిపోయినట్టుగా